వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. టాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్న తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ప్రస్తుతం ఆవిడకి ప్రశంసల వెల్లువ వస్తుందట. అయితే ఎందుకు ఇప్పుడు ఆ ప్రశంసల టాపిక్ అండ్ రష్మిక మందన్నకి సినిమాలు కూడా లేని టైంలో ఎందుకు ప్రశంసలు అని మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రష్మిక మందన్న గారికి ప్రజెంట్ కూడా ఏం సినిమా లేదు, కానీ ఇప్పుడు ప్రశంసలు ఎందుకు వస్తున్నాయండి? అంటే ఎక్సలెంట్ యాక్టర్, చాలా బాగా నటించారు అంటే ఏ సినిమా గురించి అండి ఇప్పుడు ఆ టాక్? ప్రస్తుతం ఏంటంటే ఆవిడ ట్రెండింగ్లో ఉన్న సినిమా గర్ల్ ఫ్రెండ్ అండి. థియేటర్లో వచ్చినప్పుడు అంత పేరు రాలా. గీతా ఆర్ట్స్ వాళ్ళు చేసిన సినిమా థియేటర్లో రిలీజ్ అయినప్పుడు అంత పేరు రాలేదు, కానీ ఓటీటీలో ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉంది సినిమా. ముఖ్యంగా పాకిస్తాన్లో కూడా చూస్తున్నారట. ఇది కేవలం ఒక పీజీ విద్యార్థుల లవ్ స్టోరీగా చెప్పొచ్చండి. గతంలో బాయ్ ఫ్రెండ్ అనే సినిమా వచ్చింది, ఇది గర్ల్ ఫ్రెండ్. అంటే గర్ల్ ఫ్రెండ్ లేని వ్యక్తి అంటూ ఎవడో లేడు ఇవాళ. కాలేజీలో చదివే వాళ్ళలో కానీ ఫ్రెండ్సే, అంతా ఫ్రెండ్సే. ఇక ఆ తరహాలోనే భూమాదేవి అనే పాత్రని ఈవిడ రష్మిక పోషించింది. విక్రమ్ అనే పాత్రని దీక్షిత్ శెట్టి దసరాలో నానితో కలిపి చేసిన అతను. ప్రధానంగా ఏంటంటే ఈ ఓటీటీలో ఈ ప్రధానంగా ఈ సినిమా అంత ట్రెండింగ్ ఎందుకు ఉందంటే ఒక పెక్యులియర్ లవ్ స్టోరీ అని చెప్పాలి. అదే దీక్షిత్ శెట్టి క్యారెక్టరైజేషన్లో ఒక ప్రత్యేకత ఉంది, భూమాదేవి క్యారెక్టర్లో ప్రత్యేకత ఉందండి. దీక్షిత్ శెట్టి ఏంటంటే వాళ్ళ అమ్మలాగా ఉంది ఈ అమ్మాయినని చెప్పి విపరీతంగా ప్రేమిస్తాడు. అతి ప్రేమ కూడా ఎంత ప్రమాదకరం అంటానికి ఉదాహరణ అది. అతనిలోంచి ఒక సైకో బయటకు వస్తాడు. ఆ పాత్ర ఖచ్చితంగా అతను సరిపోయాడండి. అలాగే భూమాదేవి పాత్ర ఒక విధంగా చెప్పాలంటే నాకు తెలిసి ఈ ఉత్తమ నటిగా ఆవిడకి అవార్డు వచ్చే అవకాశం కూడా ఈ పాత్రకైతే ఉంది. బాగా చేసింది. అది ఇతనిలో ప్రేమ, అది నిజంగా ప్రేమికుని చూసింది, కానీ ఇతనిలో ఒక సైకోని కూడా గమనించింది. ఆవిడలో సంఘర్షణ, ఇతను ప్రేమించాలా వద్దా, మనం తప్పుకుందాం, బ్రేకప్ చెప్పాలా అనే విషయంలో ఆవిడ సంఘర్షణ. ఆ సంఘర్షణ ఉన్న చాలామంది అమ్మాయిలు ఇదే సంఘర్షణలో ఉంటారు. నేటి తరం అమ్మాయిల్లో కూడా అంటే బాగా కనెక్ట్ అయ్యే టాపిక్ లాగా కనెక్ట్ అయ్యే టాపిక్. నేటి తరం అమ్మాయిల్లో ఈ సంఘర్షణ చాలామంది ఉంటుంది. ఆ సంఘర్షణ వచ్చినప్పుడు డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకి తను ఒక పాత్ర చేసాడు. తను ముఖ్యంగా సంఘర్షణ ఉన్న వ్యక్తులు ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఆపోసన బట్టి మరి అతను ఈ పాత్రని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా సంఘర్షణ వచ్చిన వాళ్ళు కూర్చుని పడుకుని సంఘర్షణ అనుభవించే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. అది బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సంఘర్షణాత్మక జీవితాన్ని అనుభవించేవాళ్ళు బాడీ మీద రిఫ్లెక్ట్ అయ్యి అటు ఇటు నవ్వడం కానీ ఆలోచనలతో ఇలా తేల్చుకోలేని పరిస్థితుల్లో అతను బ్రేకప్ చెప్పాలా లేదా పెళ్లి చేసుకోవాలా, అది అద్భుతంగా పోషించింది రష్మిక. ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎందుకంటే అందుకనే కనెక్ట్ అయింది. ఓటీటీలో ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం ఏంటంటే ఇది చాలా దగ్గరగా ఉంది, చాలామందికి దగ్గరగా ఉండడం వల్ల అరే థియేటర్లో మిస్ అయిపోయామనే భావంతో ఓటీటీలో చూస్తున్నారండి. అలాగే అను ఇమ్మానియల్ పాత్ర కూడా, అను ఇమ్మానియల్ ఇతను ప్రేమిస్తుంది. కాలేజీలో లైఫ్ ఎలా, పీజీ స్టూడెంట్ లైఫ్ ఎలా ఉంటుంది, హాస్టల్కి వెళ్ళిపోవటం కానీ వాళ్ళ రూమ్లోకి వెళ్ళటం కానీ నిజంగా జరుగుతుందా అంటే ఇవాళ పీజీ హాస్టల్స్ కూడా అలాగే ఉంటున్నాయిగా, కంబైన్డ్గా ఉండే హాస్టల్స్ కూడా వచ్చేసినాయి. అందుకని నేను జనరేషన్ కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి ఈ సినిమాలో. తల్లి లేని పిల్ల భూమాదేవి, తండ్రి తన కూతురు సర్వస్వం అనుకుని తండ్రి బతుకుతూ ఉంటాడు. చివరికి కూతురు ఎలా చేస్తే ఆ తండ్రి పడే మనోవేదన రావు రమేష్ గారు అద్భుతంగా పోషించారు. దీక్షిత్ శెట్టి మదర్ పాత్ర, దీక్షిత్ శెట్టిలో ఆ మెంటాలిటీ ఎలా వచ్చిందనడానికి అతని తండ్రి ఎంత సైకోలా బిహేవ్ చేసేవాడనడానికి ఉదాహరణ రోహిణి గారు యాక్ట్ చేశారు. రోహిణి గారు కూడా తల్లి పాత్ర, తల్లిగా ఉండి నాకు ఈ సినిమాలో బాగా నచ్చిన పాత్ర రోహిణి గారు చేసిన ఆ తల్లి పాత్ర. దీక్షిత్ శెట్టికి హీరోకి తల్లి పాత్ర చేసింది. అంటే ఇంటికి తీసుకెళ్ళినప్పుడు, ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయినప్పుడు తల్లి కూడా ఈ అమ్మాయితో మాట్లాడదు, చిన్న చూపులు చూస్తూ. అంటే భార్య అంటే ఎలా అణిచివేత, పురుషాధిక్య ప్రపంచంలో భార్యల్ని ఎలా అణిచివేయించారు భర్తలు అనడానికి అర్థం పట్టేలాగా రోహిణి పాత్ర అయితే ఉంది. ఈ అమ్మాయితో కూడా మాట్లాడదు, తలకాయ ఊపుతూ ఇలా చేసుకుంటూ అద్భుతంగా యాక్ట్ చేసింది. ఆ పాత్రను మలిచిన విధానం కానీ, అంటే రాహుల్ రవీంద్రన్లో ఇంత గొప్ప దర్శకుడు ఉన్నాడని అనిపించింది నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. నేను థియేటర్లో మిస్ అయ్యా, ఈ పాకిస్తాన్లో మంచి టాప్లో ఉంది అని చెప్పి వార్తలు వచ్చిన తర్వాత అసలు చూద్దాం గర్ల్ ఫ్రెండ్ అనుకుంటే క్యారెక్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఆ క్యారెక్టరైజేషన్, ప్రతి పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ పెట్టడం, భూమాదేవికి ఒక క్యారెక్టరైజేషను, దీక్షిత్ శెట్టికి ఒక క్యారెక్టరైజేషను, రోహిణికి ఒక క్యారెక్టరైజేషను, ఇది ఈ సినిమా హైలైట్ అని చెప్పుకోవచ్చండి. అయితే ఆవిడ పర్సనల్ లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు కదండి. సో ఇప్పుడు సినిమాలు చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆ ఎఫెక్ట్ ఏమైనా? మీరు పర్సనల్ లైఫ్ అంటే ఇప్పుడు సినిమా గురించి, మన గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సినిమాల పరంగా తను చాలా బిజీగా ఉంది, పర్సనల్ లైఫ్లోనూ బిజీగా ఉంది. ఎందుకంటే అతనితో పెళ్ళి ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ అయిందని చెప్పి వార్తలు వచ్చినాయి కాబట్టి
ఫిబ్రవరి 26 పెళ్లి అనే వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇంత గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న తర్వాత నెక్స్ట్ సినిమాలు చేయబోతుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. అది ఇక వాళ్ళిద్దరు మ్యూచువల్ అండి. ఇప్పుడు తమ్మ సినిమా వచ్చింది, చాలా సినిమాలు చూసుకుంటే రష్మికనే ఉంది. ఇంత ఫాస్ట్గా ఇన్ని సినిమాలు ఎలా చేసింది అనిపిస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే విజయ్ దేవరకొండకేమో ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఈ అమ్మాయికేమో సక్సెస్లు ఉన్నాయి. మరి ఒక విధంగా చెప్పాలంటే ఆయన హైటు ఈ అమ్మాయి తక్కువ. ఇప్పుడు బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ జయబాదురి జంట అన్యోన్యంగా ఉంటారు కదా, ఆ విధంగా అన్యోన్యమైన జంటగా చెప్పుకోవచ్చు. సక్సెస్ గ్రాఫ్ రష్మికకి ఎలా ఉంది, విజయ్ దేవరకొండకి ఎలా ఉంది? ఇక్కడ హైట్ లాగా గ్రాఫ్ రివర్స్ అయింది. గ్రాఫ్ రివర్స్ అయింది. ఓకే. కానీ నిజంగా రష్మిక మందన్న ఈ తరహాలో ఆవిడలో ఇంత నటి ఉందా అనేది నాకు ఫస్ట్ టైం నాకు అనిపించింది. ఇంతకుముందు నేను చాలా సినిమాలు చూశాను. కొన్ని పాత్రలకి ఏంటంటే నటనకు అవకాశం ఉండదు, కొన్ని పాత్రల స్కోప్ ఉంటుంది. అది డైరెక్టర్ రాబట్టుకునే దీన్ని బట్టి టాలెంట్ బట్టి ఉంటుంది. డైరెక్టర్ శ్రమించాడు అనుకోవాలా, లేకపోతే అమ్మాయి శ్రమపడి చేసింది అనుకోవాలి తెలియదు. కానీ ఏదేమైనా కానీ రష్మిక మందన్నకి గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా మంచి అవార్డులు వచ్చే సినిమాగా మిగిలిపోతుంది. సో రష్మిక మందన్న గారు సింగిల్ సినిమాలకి అండ్ హీరో ఓరియంటెడ్ సినిమాలకి, సో రెండింటితో పోలిస్తే ఈ సినిమాకి ఆ సినిమాలకి డిఫరెన్స్ ఏమంటారు? అంటే హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అంటే గ్లామరస్ రోల్స్కి ఇలా ఇండివిజువల్స్ ఇట్లాంటి పెర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న పాత్రలు చేసుకోవటం మంచిది అనిపిస్తుంది. అప్పుడప్పుడు చేయాలి కూడా ఆర్టిస్ట్ అనేవాళ్ళు. ఎందుకంటే ఏదో బబ్లీగా ఉంటూ చిలిపిగా ఉండే అమ్మాయిల పాత్ర పోషించడం వేరు, ఈజీగా చేయొచ్చు. నల్లేరు మీద బండి నడకలాగా ఉంటుంది. ఇలాంటి పాత్ర వచ్చినప్పుడే ఆ నటిలో సత్తా తెలుస్తుంది. ఊరికే ఎవరికి స్టార్డమ్ రాదు నాకు అనిపించింది. ఇప్పుడు రష్మిక మందన్నకి ఇంత ఇది ఎందుకు వచ్చింది అనుకున్నప్పుడు, గొప్ప అందగత్తి కాదు ఆవిడ, నార్మల్ పర్సన్, పెద్ద హైటు కాదు. మరి తనకి అవకాశాలు వస్తున్నాయి, ఒక విధంగా సెంటిమెంట్ లాగా ఫీల్ అవుతుంది ఇండస్ట్రీ కూడా. రష్మిక మందన్న నుండి సినిమా సక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కొంచెం పాజిటివ్ అంశాలు అవన్నీ కూడా పాజిటివ్ అంశాలే కదా. మనకు అందంగా ఉండక్కర్లా, ఆ పెర్ఫార్మెన్స్ పరంగా అద్భుతమైన నటన పండిస్తే చాలు కదా. ఆగినంత అదృష్టం కూడా కలిసి వచ్చింది అనుకోవచ్చు. అంతే. ఇప్పుడు మన టాలెంట్ ఎంత ఉన్నా కానీ అదృష్టం కూడా ఉండాలి. ఈ వీళ్ళు టాలెంట్ ఉంది, అదృష్టం ఉంది, రెండూ ఉన్నాయి రష్మిక మందన్నకి. ప్లస్ బాండ్స్ కూడా అల్లు ఫ్యామిలీ. ఇప్పుడు మరి అక్కడ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చి అడుగుపెట్టి తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ 1 పొజిషన్కి వెళ్ళిపోయి బాలీవుడ్ని కూడా వెళ్తూ ఇన్ని మలుపులు. ఒక విధంగా చెప్పాలంటే 2026 సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మన రష్మిక గురించి మాట్లాడుకుంటున్నాం. ఆవిడ జీవితంలో ఇది ఒక కీలకమైన సంవత్సరంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఫిబ్రవరి 26 పెళ్ళి అంటున్నారు, కొత్త ఇంటి అయిపోయే అవకాశం ఉంది. ఇప్పటికీ వాళ్ళు ప్రేమించుకున్నప్పటి నుంచి కూడా సినిమాలు యాక్ట్ చేస్తుంది కాబట్టి నాకు తెలిసి అభ్యంతరాలు ఉండకపోవచ్చు విజయ్ దేవరకొండకి. ఎందుకంటే ఒకే బ్యాక్గ్రౌండ్ అంటారు అందువల్ల. అవును. సో పాజిటివ్గానే ఉంటుంది, అంత పాజిటివ్ కూడా. ఇల్లు సినిమా బ్యాక్గ్రౌండే కాబట్టి ఆ అమ్మాయి కూడా ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఏదేమైనా ఓటీటీలో చూడాలనుకునే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్ అనేది బెస్ట్ ఆప్షన్గా చెప్పొచ్చు అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.